గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సన్పల్లి గ్రామంలో జనావాసాల్లోకి నీరు చేరి మన్గడ కష్టమైంది. తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర జాగృతి బీసీసీఎల్ అధ్యక్షుడు ఎత్తిరి మారయ్య తెలంగాణ జాగృతిరాలు కవిత ఆదేశాల మేరకు గురువారం నాగ్సన్పల్లి గ్రామాన్ని సందర్శించి పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా 20 కుటుంబాలకు సుమారు 6 రోజులకు సరిపడా బియ్యం, పప్పులు, ఉప్పు, కారం, నూనె, సబ్బులు వంటి నిత్యావసర సరుకులను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వానలు, వరదల వలన నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాల కారణంగా మరి వర్షాలకు రోజువారీ కూలీలు చేసుకునే వీళ్లకు మరి మెదక్ జిల్లా వాస్తవులు మరి దుర్గాసాయల్ గారు పొద్దున ఫోన్ చేయడం జరిగింది. మరి అలాగే రాష్ట్ర జాగృతి బీసీ సంస్థ నుండి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి జిల్లా నాయకులు రమేష్ అన్న గారు ఇక్కడ సహకరించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చి వాళ్లకు దినసరి కూలీలు కాబట్టి 4 రోజుల నుంచి ఎక్కడ కూడా పని దొరక్క చాలా ఇబ్బందులు ఉంది. అన్న నువ్వు కంపల్సరీ రావాలి అని చెప్పేసి అనగానే మరి జాగృతి సంస్థ ద్వారా మరి వీళ్ళకు ఒక వారానికి సరిపడా సరుకులు, మరి ఒక్కొక్క కుటుంబానికి వారానికి సరిపడా సరుకులు, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి వీళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు మంజూరు చేయండి, మరి ఎంక్వైరీ చేస్తానని అంటున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం. మరి అలా కళ్ళు కనిపిస్తలేవా? మరి ఒక్క ఇల్లు ఇక్కడ చూడడానికి కనీసం చిన్న చిన్న పూరి గుడిసెలలో ఉంటున్నారు. మరి ఉన్నాయా లేదనేది వాళ్ళు మరి గ్రహించుకోవాలా. మరి ఇక్కడ స్థానిక నాయకులు కూడా స్పందించి మరి ఇక్కడ ఎవరైతే ప్రభుత్వము మరి స్థానిక కలెక్టర్ గారు మరి మెదక్ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి తక్షణమే వీళ్ళకు పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇయ్యని పక్షాన మరి రాష్ట్ర జాగృతి మరి ఈ ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మరి దీనికోసం నిలదీస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో స్థానిక మెదక్ జిల్లా నాయకులు, నాతో పాటు వచ్చిన సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.